పల్నాడు జిల్లాలో ఒకప్పుడు విపరీతమైన దాడులు జరిగేవని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్నాడు పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ టీడీపీ ఒక్కటే అని గొట్టిపాటి పునరుద్ఘాటించారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తల కృషి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు గొట్టిపాటి. నరసరావుపేటలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో పాల్గొన్నారు. మహానాడు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు పాస్ చేసుకొని ఒక పక్క అభివృద్ధి, మరో పక్క పార్టీని రెండింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో, తర్వాత రాష్ట్ర లెవెల్లో. రేపు 27, 28, 29 కూడా ఎప్పుడు జరపని విధంగా కడప జిల్లాలో జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం. ఆ 3 రోజుల్లో వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ తెలియదు కాదు, మన పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపామో మీ అందరూ కూడా పక్క నుంచి చూశారు. అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన 10 రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం. అక్కడ ఖచ్చితంగా అది కూడా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉండి ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఇవ్వటంలో కానీ, పేదలకు పక్క గృహాలు కట్టించడం కానీ, ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు 83లో ఎంత మెజారిటీ తోటి వచ్చిందో, తర్వాత మొన్న మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కనివిని ఎరగని రీతిలో మనం దాదాపు 90% పైన ఇవాళ సీట్లు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వెనకడుగేయకుండా మనం పనిచేయబట్టే ఇవాళ అధికారంలో తీసుకురాగలిగామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు కూడా సాధించలేని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నదుల అనుసంధానం చేయటం. పోయినసారి మీరు చూశారు, పట్టుసీమ గోదావరి జిల్లా నీళ్ళని, గోదావరి జలాలని కృష్ణా జలాలకు అందించడం కూడా ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి అనమాట. నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లానే మొన్న మధ్య తీర్మానాల్లో కూడా ఇందాక మేమందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. వలకపూడి సెల ప్రాజెక్ట్ కూడా అది కూడా ఈ జిల్లాకు తీసుకురావాలి. జిల్లాకు తీసుకొచ్చి ఈ జిల్లా రైతాంగం సాగునీటికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటి తీర్మానాలన్నీ కూడా పాస్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమైతే మాటిస్తున్నాము. తప్పకుండా ఏదైతే ఇవాళ మాట్లాడుకున్నామో దానికి అనుసంధానంగా ప్రతి నెల కూడా మేము పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ, పార్టీకి సంబంధించిన అనుబంధ సభ్యులు కానీ అందరం కూడా ప్రతి నెలకో 45 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ పార్టీ ఆఫీస్ కి ఖచ్చితంగా మేము డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం.